నా దృష్టిలో నువ్వు దేవుడివి నాయుడు బావా. ఆ దృష్టితోనే నిన్ను చూస్తున్నాను. నీ పుట్టినరోజు చేశాను. నీలాంటి మంచి మనిషి కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే నాయుడు బావా, వేరే ఏ భావం లేదు నాయుడు బావా. నువ్వు బాధపడ్డా నీకో మాట చెప్పాలి నాయుడు బావా. స్నేహ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు స్నేహకి దూరంగా ఉండాలి, కావేరికి దగ్గరవ్వాలి. అప్పుడే స్నేహ ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు స్నేహకి దగ్గరవడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో నీకు తెలియదు. నీ వెనక స్నేహకి ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో నీకు తెలియదు నాయుడు బావా. అన్ని సందర్భాల్లో మన వైపే అదృష్టం ఉండదు, అర్థం చేసుకో. సిటీకి వెళ్లకుండా నేనెందుకు ఆగిపోయానో అర్థం చేసుకో. స్నేహం మర్చిపోయి కావేరిని ప్రేమించు. స్నేహ సంతోషంగా ప్రాణాలతో ఉంటుంది, కావేరి కూడా ఆనందంగా ఉంటుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. రేపేదో ఫంక్షన్ అంటున్నారు కదా, కావేరిని తీసుకెళ్ళు. నీ భార్యగా అందరికీ పరిచయం చేయి. తను సంతోషంగా ఉండేలా చూడు. నువ్వు సంతోషంగా ఉంటావు. లేదు అపర్ణ, నేను ఉండలేను అపర్ణ. ఎలా ఉండగలను? నా ఆనందం సంతోషం అన్ని స్నేహతోనే. స్నేహం వెంట ఉంటాయి. తను తిట్టినప్పుడు అసహించుకున్నప్పుడు కూడా స్నేహం అంటే తిరిగాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఎలా దూరంగా ఉండగలను? తన కోసం ఉండమంటున్నాను, తన క్షేమం కోసం ఉండమంటున్నాను. ఏమంటున్నావు అపర్ణ? నేను స్నేహ యోగక్షేమాలు చూడనా? తన మీద ఏగవాళ్ళు ఊరుకుంటారా? నేను చెప్పలేను నాయుడు బావా, నువ్వే అర్థం చేసుకోవాలి. బాగుంది అపర్ణ, నన్ను అర్థం చేసుకోమంటమే కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నాకైతే చదువు రాదు, నన్ను చదవటం ఎవరికీ రాదు. ఇదిగో నా స్నేహితుడింటికి ఆ నామకరణానికి ఎవరిని తీసుకెళ్ళాలి ఇంటికి? నేను కూడా వెళ్ళను. బావా, ఏంటి అపర్ణ? ఆవిడ అడిగినట్టు కావేరిని తీసుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అపర్ణ, నువ్వేనా మాట్లాడుతుందే? తప్పట్లేదు నాయుడు బావా. అంత తప్పు నేనేం చేశాను అపర్ణ? ఎందుకు నాకు శిక్ష? నీ ఇంట్లో నువ్వు ఉండడం శిక్షలా అవుతుంది నాయుడు బావా. నా ఇల్లు నేను ఎప్పుడూ మర్చిపోయాను అపర్ణ. ఈ ఇల్లే నా ఇల్లుగా, ఈ ఇంటి మనుషులే నా మనుషులు అనుకుని బతుకుతున్నాను. ఈ ఇంటి పరువు మర్యాదలు గౌరవమే నా బాధ్యతగా, నా ప్రాణంగా బతుకుతున్నాను. అలాంటిది ఇప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఒంటరిగా ఎవరో లేని అనాథగా నేను వెళ్ళిపోమంటున్నావా? రాజావారు నా దేవుడు, అత్తయ్య నాకు దేవత, ఈ ఇల్లు నాకు దేవాలయం, నా ఊపిరి, నా ప్రాణం. నా ప్రాణాలు చూసి వెళ్ళిపోమంటావా? శవంగా వెళ్ళిపోమంటావా? చెప్పు, వెళ్ళిపోమంటావా? వాళ్ళంటే కొత్తోళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నా గురించి నీకు తెలీదా? నేనేంటో నీకు తెలీదా? అరే, ఈ ఇంటి కోసం, ఈ ఇంటి మనుషుల కోసం అన్ని వదిలేసుకుని వచ్చానే. నేనేంటో నీకు తెలీదా? ఇంకా నా దగ్గర ఏముంది అప్పన్న వదిలేయడానికి? నా ప్రాణాలు తప్ప. చెప్పు, నా ప్రాణాలు ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తాను, ఆనందంగా ఇచ్చేస్తాను. నా ప్రాణాలు వదిలేసి అప్పుడు వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను శవంగా హాయిగా సాగనంపు. నాయుడు బావా, దయచేసి అలా మాట్లాడుకో.
ఈ ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా నేను వెళ్ళమంటున్నానే తప్ప మరోలే కాదు. మీరు వెళ్ళిపోతే కొంతమంది కళ్ళు చల్లబడతాయి. స్నేహ ప్రాణాలతో క్షేమంగా ఉంటుంది. అందుకే ఈ ఇంటికి కాదు, స్నేహకి కూడా దూరంగా వెళ్ళమంటున్నాను. నా వల్ల కాదు అపర్ణ, నా వల్ల కాదు. స్నేహకి దూరంగా వెళ్ళి బతకటం నా వల్ల కాదు. నేను వెళ్ళలేను. చిన్నప్పటి నుంచి స్నేహకి దగ్గర అవ్వాలని ఎంతగానో ప్రయత్నించాను. స్నేహితుని ప్రేమించాను నేను. ఆఖరికి పరువు కోసం చేసుకున్న మా పెళ్లి కూడా కల్లాగే తెల్లారిపోయింది. ఇప్పుడు స్నేహ నా భార్య అయి కూడా స్నేహకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మా మనసులు కలిసిన మనుషులు దగ్గరగా ఉండి కలవలేని దౌర్భాగ్య పరిస్థితి. కనీసం ఇప్పుడు స్నేహని నా కళ్ళ ముందే చూసుకుంటున్నాను. అది కూడా లేకపోతే ఇక ఈ నాయుడు బాబు బతుకు వ్యర్థం. అందుకంటే చావటం మంచిది. చిన్నప్పటి నుంచి స్నేహ కోసం ఎన్నో పోగొట్టుకున్నాను, కానీ ఎప్పుడు నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు స్నేహ కోసం స్నేహనే పోగొట్టుకోమంటుంటే బాధేస్తుంది. అది 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 నేను తట్టుకోలేకపోతున్నా అపర్ణ. నా వల్ల కాదు. నాయుడు బావా, దయచేసి నన్ను స్నేహితుని దూరం చేయొద్దు అపర్ణ. నా కళ్ళ ముందు స్నేహం ఉంటే అంతే చాలు నాకు. ఈ ఒక్క వరాన్ని నువ్వు నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను అపర్ణ. ఈ ఒక్క వరాన్ని నువ్వు స్నేహం నాకు దూరం చేయొద్దు. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. సరే నాయుడు బావా, నువ్వు కూడా నాకు ఒక మాట ఇస్తావా? ఏంటో చెప్పు. కావేరితో కాపురం చేస్తానని మాటివ్వు. కావేరిని కష్టపెట్టనని, తనని సంతోషంగా చూసుకుంటానని మాటివ్వు నాయుడు బావా. నువ్వు కావేరితో ఉంటేనే ఇంట్లో ఉంటావు. స్నేహాన్ని కళ్ళతో చూస్తావు. లేదంటే నీకు ఇక్కడ స్థానం లేదు. చాలా దుర్మార్గం అపర్ణ. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. రాజావారింట్లో ఇచ్చిన మాట కోసం ప్రాణం ఎత్తారని తెలుసు, కానీ ఎంతలా మనసు చంపుకుంటారని తెలీదు. ఆయన సొంత చెల్లెలు కంటే పరాయి ఆడపిల్ల ఎక్కువైందా నీకు? కావేరి పరాయి ఆడపిల్ల కాదు నాయుడు బావా. ఎప్పుడైతే నువ్వు తన మెడలో తాళి కట్టావో అప్పుడే కావేరి మా అమ్మకి కూతురైంది, నాకు చెల్లెలైంది. నీకు జరిగిన ఆ పెళ్లిని మేమంతా గౌరవిస్తున్నాము. నీ బాధ్యత కూడా ఉండాలి. అందుకే నాకు మాటివ్వు. మనసు చంపుకోవటం మీకే కదా అపర్ణ, ఈ నాయుడు బాబుకి తెలుసు. సరే మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు చెప్తా. నేను నీకు మాట ఇస్తాను. నా మనసు చంపుకుంటాను, కానీ నా మనసులో ఉన్న స్నేహం చంపుకోను. స్నేహిని ఎప్పటికీ వదులుకోను. ఈ మనసు ఎప్పటికీ స్నేహిదే, శరీరం మాత్రం కావేరిది. ఒంట్లో బాలేదా? డోంట్ టచ్ మీ. ఏంటి, సార్కి కోపం వచ్చిందా? లేదు, నువ్వు చేస్తున్న మర్యాదలకి సంతోషం పొంగి పొర్లుకు వస్తుంది. ఎక్కువైన సంతోషాన్ని అప్పుగా కావాలంటే చెప్పు, ఇచ్చేస్తాను. సరే, ఇప్పుడేం కావాలో చెప్పు. కాఫీయా, టీయా? హల్వా కావాలి. ఏంటి? నాకిష్టమైన హల్వా కావాలి.